ఫ్రెండ్స్, వసంత టైలర్కి స్వాగతం అండి. ఈరోజు మన టాపిక్ వచ్చి బ్లౌజు టక్స్లు వేయడం. చాలామంది ఇబ్బంది పడుతుంటారు కదా మనం టక్స్లు వేసుకోవడానికి. టక్స్లు క్రాస్ పట్టీల కాడ చాలా ఇబ్బంది పడతారు కదా. ఎంత తొందరగా ఎంత ఈజీగా నేర్చుకోవచ్చో చూపిస్తాను, చూడండి. ఈ వీడియో మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏదైనా తెలియని విషయం ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి, నేను వెంబడే రిప్లై ఇస్తాను. చూడండి, టక్స్లు క్రాస్ పట్టీలు ఎంత తొందరగా ఎంత ఈజీగా వేసుకోవాలనో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఇట్లా టక్స్లు వేసుకోవడము, ఇట్లా టక్స్లు ఎట్లా వేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచులు వదిలిపెట్టాలి. 3 ఇంచులు వదిలిపెట్టి ఈ టక్స్ వేసుకోవాలి. ఫస్ట్ ఈ టక్స్ ఇంత వెడల్పు ఉండాలి. ఇక్కడ 2 ఏళ్ళంతా వదిలిపెట్టి ఈ టక్స్ వేసుకోవాలి. ఇక్కడ ఇట్లా అన్నిటికీ గ్యాప్ ఇంచు ఉండాలి. ఈ మధ్యలో ఉంది కదా, ఇక్కడ ఇంచు, ఇక్కడ ఇంచు, ఇక్కడ ఇంచు గ్యాప్ ఉండాలి. కరెక్ట్గా చూసుకొని టక్స్లు వేసుకుంటే మంచిగా ముడత రావడం అనేదే ఉండదు. చూడండి, ఇట్లా వేసుకోవాలి టక్స్లు. ఇట్లా కరెక్ట్గా 3 టక్స్లు వేసుకొని ఇంత దారం ఉంచేటట్టు వదిలేసుకోవాలి. ఇంత దారం వచ్చేటట్టు దాకా కుట్టాలి. మట్టం ఇంతవరకు కట్ చేయొద్దు, ఇట్లా దారం ఉండాలి. అట్లయితేనే మనం జాకెట్ చినిగిపోయినంత వరకు కుట్టు పోకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ టక్స్లు వేసాను కదా, ఈ టక్స్లు ముందే వేసి పెట్టాను. క్రాస్ పట్టీల కాడ ఇబ్బంది పడతారు కదా చాలామంది. ఎంతో తొందరగా ఈజీగా మనకు తొందరగా అర్థమయ్యేటట్టుగా తిరగమల్లా మంచిమల్లా 2 ఒకేలాగా ఉండేటట్టు చూపిస్తాను, చూడండి. ఇప్పుడు రెండు వైపులా టక్స్లు వేసాను. ఇది మనం వచ్చేసి ఏం చేయాలంటే, ఈ క్లాత్ మంచిమల్ల మీద లైనింగ్ పెట్టి కుట్టుకోవాలి. ఇది తిరగమల్ల మంచిమల్ల మనకు తెలిసే ఉంటుంది కదా. స్ట్రేట్గా ఉన్న దిక్కు కుట్టు పెట్టుకోవాలి. స్ట్రేట్గా ఉన్న దిక్కు ఇట్లా 2 వచ్చేటట్టు చూసుకోవాలి. స్ట్రేట్గా కుట్టేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ సైడ్ ఇది వస్తుంది. ఈ క్లాత్ ఒరిజినల్ క్లాత్ ఏదైతే ఉందో అది పట్టుకొని ఇప్పుడు దీనిపైన మంచిమల్ల మీద పెట్టుకొని కరెక్ట్గా చూసుకొని కుట్టుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే 2 ఒకేసారి పెట్టి కుడతారు. ఇట్లా 2 ఒకటేసారి ఇట్లా పెట్టి ఇట్లా కుడతారు. ఇట్లా వస్తుంది. కాకపోతే ఇక్కడ తిరగమల్ల ఉండిపోతుంది. అట్లా కాకుండా ఒక్కటి తీసుకొని మంచిమల్ల వచ్చేటట్టుగా ఇట్లా కరెక్ట్గా పెట్టుకొని ఇట్లా కుట్టు పెట్టుకోవాలి. ఇట్లా వస్తుంది. ఇప్పుడు మనం ఏదైతే కుట్టు పెట్టామో ఈ మధ్యలో వదిలేసేయాలి. ఇప్పుడు కుట్టు పెట్టామో అది కరెక్ట్గా చూసుకొని ఈ లైనింగ్ వచ్చి ఇది వచ్చి ఇట్లా ఒక దగ్గరికి పట్టుకోవాలి. ఇది లోపలికి పెట్టేసుకోవాలి. ఇది లోపలికి పెట్టేసుకొని ఇది 2 ఒక దగ్గర పెట్టి ఇట్లా కుట్టుకోవాలి. ఇట్లా కుట్టాము కదా, చూశారు కదా ఎట్లా కుట్టాము. ఇట్లా కుట్టి ఇప్పుడు ఇది ఇట్లా ఉల్టా తీసుకోవాలి. ఉల్టా తీసుకుంటే తిరగమల్ల ఉండదు మనకు. మొత్తం మంచిమల్లనే ఉంటుంది, తిరగమల్ల అనేది ఉండదు. క్రాస్ పట్టీలకు ఇబ్బంది పడవలసిన అవసరం ఏమీ లేదు. ఇక తిరగమల్ల ఉండదు. 2 వైపులా ఒకేలాగా ఉంటుంది. దీనికి ఉక్సుల పట్టు పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఉంటుంది కదా, ఇక్కడ గిట్ట సేమ్ ఇక్కడ మనం ఎట్లా పెట్టామో ఒరిజినల్ క్లాత్ తీసుకొని ఈ మంచిమల్ల పైన పెట్టుకొని 2 ఒక తీరు వచ్చేటట్టుగా చూసుకొని ఇట్లా కుట్టుకోవాలి. ఇప్పుడు ఏదైతే కుట్టుకున్నామో మనం దాన్నే తీసుకొని ఈ లైనింగ్ తెచ్చి మళ్ళీ ఇట్లా కుట్టుకోవాలి. ఇట్లా లోపలికి పెట్టేసి మొత్తము ఇట్లా కుట్టుకోవాలి. ఉల్టా తీసుకోవాలి. ఇట్లా ఉల్టా తీసుకుంటే కరెక్ట్గా మనకు తిరగమల్ల
మంచి మల్ల ఒకేలాగా వస్తుంది. ఇది మంచి మల్ల తిరగమల్ల, ఇది మంచి మల్ల, రెండు ఒకేలాగా వస్తుంది. ఇప్పుడు రెండు కుట్టి చూపించాను కదా ఎంత తొందరగా ఎంత ఈజీగా అయిపోయిందో. ఇప్పుడు ఇక్కడ ఉక్సుల పట్టి, ఇక్కడ కాజల పట్టి వేసుకుంటే మనకు ఏ ముడత, ఒక్క ముడత లేకుండా కరెక్ట్గా వస్తుంది. చూశారుగా ఫ్రెండ్స్, టక్స్లు క్రాస్ పట్టీలు ఎంత తొందరగా ఎంత ఈజీగా వేయడం చూపించానో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏదైనా తెలియని విషయం ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి, ఎంబడే రిప్లై ఇస్తాను.